డెఫినెట్గా సురేష్ క్రేజ్ అంతా ఆయనకి వెళ్ళిపోద్ది. చాలా మంచి ఆర్టిస్ట్గా నిలబడతాడు. అంటే నేను ఫస్ట్ సినిమా చేశాను, కానీ చేసినప్పుడు ఏదో ఉంటుందిలే అనుకున్నా. సినిమా చూస్తున్నంతసేపు ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అన్నీ కలిగించినాయి. డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. నేను చెప్పేటప్పుడు, చూసేటప్పుడు చెప్పాను, నేను అంత ఫీల్ అవ్వలేదు. సినిమా చూసినాక మీరు ఏదో చెప్పారు కానీ చూపించింది వేరే చూపించారు అన్న. ఆయన మొత్తం ఆడుకున్నారు, ఎడిటింగ్ అవన్నీ కూడా చాలా. అంటే సినిమా చేసేటప్పుడు మాకు ఓలాగా ఉంటుంది, సినిమా చూస్తే టోటల్గా చేంజ్ ఉంటుంది. మాకే అర్థం కాలేదు, చేసినప్పుడు మేము ఫీల్ అవ్వాలి, చూసిన తర్వాత ఆ ఫీల్ అయ్యాం. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుద్ది. వాళ్ళు చాలా రోజుల నుంచి శివ గారు, మా బావగారు వెంకటేశ్వరరావు గారు, వాళ్ళిద్దరికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు చూశాను బిగినింగ్ నుంచి, ఒక్కో దాంట్లో ఏదో ఒక మెసేజ్తో చేస్తున్నారు. ఈయన చేసేది కూడా, ఆయన కొడుకు పెద్ద డాక్టర్ లండన్, ఇది అమెరికాలో. ఆయన వాళ్ళ ఫాదర్, పిల్లలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫాదర్ని, ఏది నువ్వు ఇంకా ఇదిగా ఉండాలని. అంటే అటువంటి పిల్లలు ఉండటం కూడా ఆ ఫ్యామిలీకి, ఈయనకి బెటర్. ఎందుకంటే వద్దు అని డిస్కరేజ్ చేస్తారు, కాదు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కంటిన్యూ చేయని అడుగుతున్నారు. డెఫినెట్గా ఆయన ఇంకా చాలా సినిమాలు చేస్తారు, ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు 9 సినిమాలు కాదు, ఇంకెక్కువే చేస్తారు. మేమంతా సినిమాల నుంచి రిటైర్ అయ్యాం, కానీ వాళ్ళు మాత్రం ఎంటర్ అయ్యారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే మురళీమోహన్ గారికి ఈ దీంట్లో, ఎందుకంటే నేనే చెప్పాను ఇందాక మురళీమోహన్ గారితో, చాలా అతనికి మంచి పేరు వస్తుందండి. అలానే కెమెరామెన్ గారు కూడా చాలా బాగా తీశారు, మంచి ఆర్టిస్టులు. డెఫినెట్గా బాగుంటుంది, ఇంకా బెటర్ సినిమాలు వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.